morning, guys. A very good morning to everyone. So, myself Chandrasekhar, welcome to CS Code and Python Programming Tutorials. సో ఈరోజు మనం నేర్చుకోబోయే కాన్సెప్ట్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్లో ఆర్ ప్రీవియస్ వీడియోస్లో మీరు ఆల్రెడీ మన ఛానల్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తుంటే సో దాంట్లో వి టేక్ ఏ లుక్ అబౌట్ ద కాన్సెప్ట్స్ లైక్ నెంబర్ సిస్టమ్ అంటే ఏంటి, ఆ నెంబర్ సిస్టమ్స్ని మనం ఎలా కన్వర్ట్ చేస్తాం, ఎన్ని విధాలుగా మనం కన్వర్ట్ చేయొచ్చు, ఎన్ని ఉంటాయి. సో అండ్ దానికి ముందు అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఎందుకు వచ్చాము అనే వాటి గురించి చాలా క్లియర్గా మనం ఆ 3 వీడియోస్లో చేసామన్నమాట. సో ఇది మన 4th వీడియో. సో ఇది ఏంటి అంటే సో జస్ట్ ఇంట్రడక్షన్ టు పైథాన్ అనమాట. సో అంటే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనం స్టార్ట్ చేయాలి అంటే సో వీ హ్యావ్ ఏ సమ్ సైలెంట్ ఫీచర్స్ ఆఫ్ ఇంట్రడక్షన్ పార్ట్ ఫర్ ద పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సేమ్ అదేవిధంగా మనకి పైథాన్కి కూడా ఏంటి అంటే వీ హ్యావ్ ఏ స్పెసిఫిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ కొన్ని ఫార్మాట్స్ ఉన్నాయన్నమాట. సో మనకేమవుతాయి అంటే ఈ పర్టికులర్ ఫార్మాట్స్ ఏవైతే ఉంటాయో సో ఈ వీటిని బేస్ చేసుకుని మనకి నెక్స్ట్ ఫర్దర్గా ప్రొసీడింగ్ అయ్యే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ గురించి కంప్లీట్గా డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇక్కడ ఇంట్రడక్షన్ పార్ట్లోకి వచ్చేపాటికి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏమేమి కన్సిడర్ చేస్తారంటే ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఇంట్రడక్షన్ టు ద పైథాన్. సో పైథాన్ అనే కాదు నాన్న, సో వాట్ ఇట్ మైట్ బి ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఫస్ట్ వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దట్ పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లైక్ వాట్ ఈస్ ఇంట్రడక్షన్ అండ్ వాట్ ఈస్ పైథాన్ ఆర్ వాట్ ఈస్ సి, వాట్ ఈస్ జావా, లైక్ వీ నీడ్ టు నో. ఓకే, నెక్స్ట్ వన్ మనం పైథాన్ అనే దాన్ని చూస్ చేసుకున్నాము అంటే సో వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్. సో అసలు మనం పైథాన్ ద్వారా ఏం చేయొచ్చు, ఎందుకు మనం పైథాన్ని చూస్ చేసుకున్నాం, ఇది సెకండ్ క్వశ్చన్ రేజ్ అవ్వాలి. అండ్ ఒక పైథాన్ లాంగ్వేజ్కి ఇప్పుడు ఎలా అయితే మనకు ఒక ఫీచర్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా ప్రతి లాంగ్వేజ్కి కూడా ఇండివిజువల్గా ఫీచర్స్ ఉంటాయి అనమాట. సో అదే ఫీచర్స్ ప్రకారం ఏంటి అంటే పైథాన్ హ్యాజ్ ఏ డిఫరెంట్ ఫీచర్స్ అనమాట. పైథాన్కి ఉన్న ఫీచర్స్ బట్టే ఇప్పుడు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నడుస్తుందన్నమాట. అంటే ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినప్పటికీ కూడా దానికి ఉన్న ఫీచర్స్ బట్టే దాని యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది. అలాగే పైథాన్కి వచ్చేపాటికి ఇట్ హ్యాజ్ సమ్ లిటిల్ ఫీచర్స్ అనమాట. ఆ ఫీచర్స్ బట్టి పైథాన్ అనేది వర్క్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి స్ట్రక్చర్ ఆఫ్ ఏ పైథాన్. ఈ స్ట్రక్చర్ ఆఫ్ ఏ పైథాన్ గురించి నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను. ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఎ లుక్ అబౌట్ డిఫరెంట్ వీడియోస్ రిగార్డ్స్ పైథాన్, ఏ వీడియోలో కూడా స్ట్రక్చర్ ఆఫ్ పైథాన్ గురించి చెప్పరు. బట్ కానీ యాజ్ ఎ స్టాండర్డ్ బుక్ నేను రిఫర్ చేసినప్పుడు సో దాంట్లో మనకి స్ట్రక్చర్ ఆఫ్ ఏ పైథాన్ గురించి కూడా ఉందన్నమాట. సో స్ట్రక్చర్ ఆఫ్ ఏ పైథాన్ అంటే ఏంటంటే నాన్న, ఒక పైథాన్ ప్రోగ్రామ్ అనేది మనం రాయాలి అంటే దానికి మనం వాడే సింటాక్స్ అనమాట. ఆ సింటాక్స్ని వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎ స్ట్రక్చర్ అంటారు అనమాట. సో అదేవిధంగా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ చూసుకున్నారనుకోండి, సి లాంగ్వేజ్కి వచ్చేపాటికి వీ హ్యావ్ ఏ స్ట్రక్చర్ ఆఫ్ సి లాంగ్వేజ్. సేమ్ అదేవిధంగా వెన్ కమ్ టు పైథాన్కి వచ్చేపాటికి కూడా ఇట్ హ్యాజ్ ఏ స్ట్రక్చర్. చాలామంది ఏం చెప్తారంటే నాన్న, సో స్ట్రక్చర్ అనేది లేకుండా పైథాన్ అనేది ఉంటుంది అంటారు. అది 100% రాంగ్. సో స్ట్రక్చర్ అనేది లేకుండా మనకి పైథాన్ అనేది ఉందంటే ఎడపెడ మనం కోడ్ రాసేవచ్చు, ఎలా అయినా సరే మనకి ఎగ్జిక్యూట్ అయిపోవచ్చు. బట్ కానీ అలా ఎగ్జిక్యూట్ అవ్వదే పైథాన్, బికాస్ ఎందుకంటే ఇట్ హ్యాజ్ ఎ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫైనల్గా ఇంట్రడక్షన్ పార్ట్లో మనం కవర్ చేయబోయే కాన్సెప్ట్స్ ఏంటి అంటే ఇంట్రడక్షన్ టు పైథాన్, వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ పైథాన్. ఈ 4 కాన్సెప్ట్స్ కూడా వీ నీడ్ టు కవర్ ఇన్ దిస్ వీడియో, రైట్? సో లేట్ చేయకుండా ద ఫస్ట్ కాన్సెప్ట్లోకి వెళ్దాం. ద ఫస్ట్ వన్ ఈస్ ఇంట్రడక్షన్ టు పైథాన్. సో వాట్ మీన్ ఇంట్రడక్షన్ టు పైథాన్? సో మీ అందరికీ ఏమన్నా సమ్వాట్ ఐడియా ఉంటే చెప్పండి. ఇంట్రడక్షన్ టు పైథాన్. సో అసలు ఒక పైథాన్ యొక్క ఇంట్రడక్షన్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే మనల్ని అడిగారు అనుకోండి, లైక్ వాట్ అబౌట్ యూ ఆర్ వాట్ ఈజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని చెప్పి అడిగారు అనుకోండి, మీరు ఎలా రెస్పాండ్ అవుతారు? ఎస్, మై సెల్ఫ్ సో చంద్రశేఖర్, సో కరెంట్లీ ఐఎమ్ వర్కింగ్ హియర్. ఆర్ ఒకవేళ మీరు స్టూడెంట్ అయితే మై సెల్ఫ్ సో ఐఎమ్ స్టడింగ్ హియర్ ఇన్ దిస్ స్టాండర్డ్. సో మీరు ఇలా చెప్తారనమాట. సేమ్ అదేవిధంగా మన పైథాన్ గురించి చెప్పాలి అంటే సో ఫస్ట్ వీ నీడ్ టు టెల్ సో పైథాన్ అనేది ఏంటి అని ఎవరైనా అడిగితే మనం ఎలా చెప్పాలి అంటే ఏ పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నాన్న కేర్ఫుల్గా వినండి. ఏ పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి 2 టైప్స్ ఉంటాయి నాన్న. సో ఒకటి వచ్చేపాటికి మనకి ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ ద ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో మనకి సి లాంగ్వేజ్ కనుక మీరు కన్సిడర్ చేసుకుంటే సో సి లాంగ్వేజ్ ఈజ్ రిలేట్స్ టు ద ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెన్ కమ్ టు పైథాన్ అనేది ఏమవుతుందంటే నాన్న మనకి ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అవుతుందన్నమాట. ఎందుకు దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నారు అంటే వాట్ ఇట్ మైట్ బి యూ కెన్ రిటర్న్ ఇన్ పైథాన్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎన్ ఆబ్జెక్ట్.
దాన్ని నేను మీకు ప్రతి దానికి కూడా నేను ప్రతి కాన్సెప్ట్లో కూడా నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను. దెన్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. ఓకే, సో మనకి ఇంట్రడక్షన్ టు పైథాన్లోకి వచ్చేపాటికి అసలు పైథాన్ అంటే ఏంటి? సో పైథాన్ ఈజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఎందుకు దీన్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారు అంటే, పైథాన్లో రాసే ప్రతి ఒక్క స్టేట్మెంట్ కానీ ప్రతి ఒక్క థింగ్ కానీ వీ కెన్ ట్రీట్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. కాబట్టి అది ఆబ్జెక్ట్ అని మనకి ఎలా తెలుస్తుంది సార్ అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. నేను ఫర్దర్గా మనకి కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు నేను మీకు క్లియర్గా అది మెన్షన్ చేస్తాను. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఈ పైథాన్ అనే దాన్ని ఎవరు ఇన్వెంట్ చేశారు? హూ ఈస్ ద ఫాదర్? హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ పైథాన్? ఎస్, ఎగ్జాక్ట్లీ, గెడో వాన్ రజూమ్. ఈ గెడో వాన్ రజూమ్ అనే ఆయన ఏం చేశారు అంటే, ఈ పైథాన్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇన్వెంట్ చేశారు నాన్న. సో కాబట్టి అంటే ఇప్పుడు పైథాన్లో మనకి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి నాన్న. ఆ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాన్సెప్ట్ చేసినప్పటికీ కూడా అండర్ ద గైడెన్స్ ఆఫ్ గెడో వాన్ రజూమ్. కాబట్టి సో ద ఫాదర్ అనే క్రెడిట్ అనేది ఈయనకి వచ్చిందనమాట. సో ఈయన ఎప్పుడు మనకి చేశారు అంటే, ఈ ఫాదర్ అనే గెడో వాన్ రజూమ్ అనే ఆయన పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని 1889లో స్టార్ట్ చేశారనమాట. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని స్టార్ట్ చేశారు. బట్ కంప్లీట్గా 100% ఎప్పుడు మనకి దాన్ని అమల్లోకి తీసుకొచ్చారంటే 1991లో. సో కాబట్టి ఇంటర్వ్యూలో ఎవరైనా అడిగితే పైథాన్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం అనేది అంటే ఇన్వెంట్ చేయడం నథింగ్ బట్ దానికి మనకు కావాల్సిన గ్రౌండ్ వర్క్ అనేది స్టార్ట్ చేసింది 1889. బట్ దాన్ని మనం కంప్లీట్గా ఫుల్ ఫ్లెజ్లోకి తీసుకొచ్చింది ఇప్పుడు అంటే 1991. సో కాబట్టి మీరు చాలా చోట్ల టెక్స్ట్ బుక్స్లో కానీ అలా కనుక మనం రిఫర్ చేస్తే సో పైథాన్ అనేది ఎప్పుడు ఇన్వెంట్ అయింది, ఏ ఇయర్లో ఇన్వెంట్ అయింది అంటే 1991 అని చెప్తారనమాట. ఓకే, ఐ హోప్ యూ గోట్ క్లియర్ అప్ టు నౌ. రైట్. సో అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే, సో ఓకే ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాం, అసలు పైథాన్ అంటే ఏం తెలుసుకున్నాం, పైథాన్ యొక్క ఫాదర్ ఎవరు, పైథాన్ ఏ ఇయర్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మన మేజర్ ఇష్యూ వచ్చేపాటికి వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ పైథాన్. పైథాన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, అసలు పైథాన్ అనే దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి, మనం ఎందుకు పైథాన్ని నేర్చుకోవాలి. సో ఎందుకంటే చాలా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉన్నాయి అన్న మనకి భూమి మీద. సో వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్? ఎస్, ఎగ్జాక్ట్లీ, ద ఫస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఇస్ ద ప్లాంక్ అల్కుల్. Planck-Alkul is the first and foremost programming language in this entire world. So which is developed by Adolf Lazy. అడాలో లాజీ అనే ఆవిడ పైథాన్లో మనకి ప్లాంక్-అల్కుల్ అనే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఇంట్రడ్యూస్ చేశారు నాన్న. సో అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే, ఆ ఒక్కొక్క లాంగ్వేజ్కి కూడా ఏంటి అంటే వీ హ్యావ్ ఏ స్పెసిఫైడ్ పర్పస్ అనమాట. సేమ్ అదే విధంగా ఈ పైథాన్కి వచ్చేపాటికి ఒక సపరేట్ పర్పస్ ఉంది, దీనికంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందన్నమాట. సో ఒక పైథాన్తో మెయిన్ యూజ్ ఆర్ మెయిన్ పర్పస్ ఏంటి అంటే, జాగ్రత్తగా చెప్తానన్న నోట్ చేసుకోండి. ద ఫస్ట్ వన్ ఈజ్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్కి పైథాన్ని ఇన్వెంట్ చేశారు. ఫస్ట్ పర్పస్ ఇదే. అసలు పైథాన్ని ఇన్వెంట్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ద ఫస్ట్ పర్పస్ వచ్చేపాటికి మ్యాథమెటికల్లో మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా మనకి ఈ పైథాన్ అనేది సాల్వ్ చేస్తుంది అనమాట. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్. మీకు డౌట్ రావచ్చు, సార్ మ్యాట్రిక్స్ ప్రాబ్లమ్స్ అనేవి నథింగ్ బట్ మ్యాట్రిక్స్ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఏవైతే ఉన్నాయో అవి సి లాంగ్వేజ్ కూడా చేస్తుంది కదా, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి. సో మీకు ఇంకా బియాండ్ వెళ్తే 4 ఇయర్ సిరీస్, లీనియర్ ఈక్వేషన్ సొల్యూషన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సొల్యూషన్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి 4 ఇయర్ సిరీసెస్, ట్రాన్స్ఫర్మేషన్స్, అండ్ నెక్స్ట్ క్రాస్ ప్రొడక్ట్స్, డాట్ ప్రొడక్ట్స్. సో ఏవైతే మ్యాథ్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అండర్ ద అంబ్రెల్లా కాల్ మ్యాథమెటిక్స్ ప్రాబ్లమ్స్. ఇలా మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి అండర్లోకి మనకి ప్రోగ్రామింగ్ ఇప్పుడు నేను చెప్పే కాన్సెప్ట్స్ అన్నీ కూడా వస్తాయి అన్నమాట. సో మనకి పైథాన్ అనేది ఏం చేస్తుందంటే, మెయిన్ దీని యొక్క పర్పస్ అనేది మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నిటినీ కూడా సాల్వ్ చేయడానికి పైథాన్ అనేదాన్ని ప్రైమరీగా డెవలప్ చేశారు. ఐ హోప్ యూ గట్ క్లియర్, రైట్. సో ఫస్ట్ పర్పస్ ఏంటి అంటే మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ని కూడా మన పైథాన్ ద్వారా చేయొచ్చు అనమాట. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే ఏంటంటే నాన్న, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTML ఉంది. HTML పర్పస్ ఏంటి, ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి కదా. ఒక వెబ్సైట్ని బిల్డ్ చేయడానికి HTML అని వాడతారు యాజ్ ఎ బేసిక్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్గా.
ఇప్పుడు ఒక సి లాంగ్వేజ్ ఉందనుకోండి, సి లాంగ్వేజ్తో మీరు ఒక వెబ్సైట్ని డెవలప్ చేయగలరా? చేయలేం. సి++తో చేయగలమా? చేయలేం. జావాతో చేయగలమా? ఎస్, జావాతో చేయగలము. వీ నీడ్ టు టేక్ ఏ లుక్ అబౌట్ దానికంటూ మనం సపరేట్గా ఫ్రేమ్వర్క్స్ తీసుకుని వాటిని బట్టి మనం చేయొచ్చు. డైరెక్ట్ జావాతో మనకి అవ్వదు. బట్ కానీ పైథాన్ అనేది ఏం చేస్తుందంటే వీ కెన్ ఈజీలీ డెవలప్ వెబ్ అప్లికేషన్స్ ఆల్సో. ఈ వెబ్ అప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం డైరెక్ట్గా పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ వాడి మనం డెవలప్ చేసేవచ్చు అనమాట. అంటే ఫస్ట్ పర్పస్ వచ్చి మ్యాథమెటికల్ పర్పస్ ఏవైతే ఉన్నాయో అవి సాల్వ్ చేయడానికి. సెకండ్ పర్పస్ వచ్చేపాటికి ఏంటి అంటే దాని యొక్క స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అంటే వెబ్సైట్స్ని డెవలప్ చేయడం, ఇలాంటివన్నీ కూడా మనం పైథాన్ ద్వారా చేయొచ్చు. అండ్ వెన్ కమ్ టు థర్డ్ పాయింట్కి వచ్చేపాటికి డేటాబేస్ మెయింటెనెన్స్. గైస్ మీ అందరికీ తెలుసు డేటాబేస్ మెయింటెనెన్స్ చేయాలంటే మనకి ఏముండాలి? సర్వర్ ఉండాలి కదా. సో ఆ సర్వర్ అనేది మనకి ఎందుకు? సో ఏదైనా ఒక డేటాబేస్ని మెయింటైన్ చేయడానికి ఆ డేటాబేస్లో మళ్ళీ మనకి టేబుల్స్ ఉంటాయి. ఆ టేబుల్స్ ఏవైతే ఉంటాయో సో అవన్నీ కూడా మనం ఏం చేస్తామంటేనన్నా, సో మనం ఒక అప్లికేషన్, మనం ఒక ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ డెవలప్ చేస్తే దానికి కావాల్సినప్పుడు ఆ బ్యాక్ ఎండ్లో నుంచి డేటా అనేది పుష్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ పైథాన్లో వచ్చేపాటికి ఏంటి అంటే డేటాబేస్ అనేది ఇన్బిల్ట్గా ఉంటుందన్నమాట. అంటే నథింగ్ బట్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డేటాబేస్ బై యూజింగ్ పైథాన్ ఇట్ సెల్ఫ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సి లాంగ్వేజ్ ఉంది, డేటాబేస్ సపోర్ట్ చేస్తుందా? చేయదు. సి++ ఉంది, డేటాబేస్ సపోర్ట్ చేస్తుందా? లేదు. జావా ఉంది, డేటాబేస్ సపోర్ట్ చేస్తుందా? ఎస్. జేడీబీసీ అని ఒక ఎక్స్టర్నల్ థింగ్ని యూజ్ చేసుకుని జావాలో డేటాబేస్ కాన్సెప్ట్ అనేది సపోర్ట్ చేస్తుంది. బట్ వెన్ కమ్ టు పైథాన్లోకి వచ్చేపాటికి డేటాబేస్ అనే కాన్సెప్ట్ అనేది ఇన్బిల్ట్ ఉంటుంది. దాన్ని ఏమని పిలుస్తారంటే డేటా సెట్ అని పిలుస్తారనమాట. మనం దీన్ని బాగా క్లియర్గా ఎక్కడ చూడొచ్చు అంటే డేటా అనాలిసిస్లో మనం దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో అక్కడ మనకి డేటా సెట్స్ అనేవి మనం క్రియేట్ చేసుకుంటాం. డేటా సెట్ అంటే ఏం లేదు నాన్న, డేటా సెట్ అంటే నథింగ్ బట్ ఏంటి అంటే ఏ టేబుల్ అనమాట. సో మనకి ఎలాగో డేటాబేస్లో డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుంది? ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలో ఆర్గనైజ్ అవుతుంది. సేమ్ అదేవిధంగా మనకి డేటా సెట్లో కూడా మనకి డేటా అనేది ఎలా ఆర్గనైజ్ అవుతుందంటే ఇన్ ఫార్మ్ ఆఫ్ టేబుల్స్ రూపంలోనే అవుతుంది. ఐ హోప్ యూ గాట్ క్లియర్ అప్ టు నౌ, రైట్? అండ్ ద లాస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ పర్పస్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ డెవలపింగ్కి కూడా మనకి పైథాన్ అనేదాన్ని చాలా బాగా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సి లాంగ్వేజ్ ఉందనుకోండి. సో సి లాంగ్వేజ్ అనేది స్టిల్ ఇప్పటికీ కూడా ఎందుకు మనకి ఎంత స్ట్రాంగ్గా ఉంది అంటే రీజన్ వచ్చేపాటికి మనం వాడే ప్రతి ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేది ఎవరి ద్వారా డెవలప్ అవుతుందంటే సి లాంగ్వేజ్ ద్వారానే డెవలప్ అవుతుంది అనమాట. సో అందుకోసం సి అనేది స్టిల్ ఇట్ విల్ బీ స్ట్రాంగ్. సేమ్ అదేవిధంగా ఇప్పటివరకు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో ఫర్ ఎగ్జాంపుల్ సీతో మనం ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలమా అంటే ఫర్ ఓఎస్ పర్పస్కి మాత్రమే ఉంటుంది. సి++ కూడా అంతే. వెన్ కమ్ టు జావాకి వచ్చేపాటికి వీ నీడ్ టు గో అహెడ్ విత్ ద ఎక్స్టర్నల్ జావా బీన్స్ కానీ జావా ఫ్రేమ్వర్క్స్ కానీ జెలైట్స్ కానీ సో ఇలా కొన్ని ఉంటాయన్న. అవన్నీ తీసుకుని మనం ఏం చేయొచ్చు అంటే ఒక అప్లికేషన్ డెవలప్ చేయొచ్చు. అప్లికేషన్ అంటే ఏం లేదన్న, ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ ఉండాలి. జావాతో మనం ఎక్స్టర్నల్గా తీసుకుని చేస్తాం. బట్ వెన్ కమ్ టు పైథాన్కి వచ్చేపాటికి అవన్నీ కూడా ఇన్బిల్ట్ ఉంటాయి అనమాట. సో ఇన్బిల్ట్ ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్. సో అంటే దెన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ మనకి పైథాన్ ద్వారా ఈజీగా సాఫ్ట్వేర్ని డెవలప్ చేయొచ్చు. సో ఫైనల్గా పైథాన్ యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే 4 నాన్న. ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి మ్యాథమెటికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి దీనికి స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ నథింగ్ బట్ వెబ్సైట్స్ని వెబ్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ డేటాబేస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో దీస్ ఆర్ ద మేజర్ పర్పసెస్ ఆఫ్ ఏ Python. I hope you got the clear of this concept like introduction to Python, right? Yes. So guys, next we take a look about the second concept. So already I discussed with you. So what is the second concept? Yes, exactly. What we can do with Python. So మన పైథాన్తో ఏం చేయొచ్చు? టాస్క్ ఇదే ఇప్పుడు మనకి. వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్. పైథాన్ ద్వారా మనం ఏమేమి చేయొచ్చు? ఎస్. సో ఇక నేను మీకు జస్ట్ లిస్ట్ అవుట్ చేస్తాను. సో ఆల్రెడీ వీటి గురించి మనం తెలుసుకున్నాం. బట్ యాజ్ ఎ సపరేట్గా మీకు చెప్తే ఈజీగా అర్థమవుతుంది అని చెప్పి ఇలా చెప్తున్నాను. ద ఫస్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ వెబ్సైట్స్. మన ఓన్ వెబ్సైట్స్ ఏవైతే ఉంటాయో నాన్న అవన్నీ కూడా మనం డిజైన్ చేసుకోవచ్చు అనమాట. నథింగ్ బట్ మీకు సింపుల్గా చెప్పాలంటే వెబ్సైట్స్ అన్నీ కూడా బిల్డ్ చేసుకోవచ్చు పైథాన్తో, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటంటే సాల్వ్ ఎనీ
ఎనీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనమాట. సో మీకు ఆల్రెడీ చెప్పాను, ద మెయిన్ పర్పస్ ఆఫ్ పైథాన్ అనేది ఓన్లీ ఫర్ మ్యాథమెటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్, రైట్? సో మనకి ఎలాంటి ప్రాబ్లం ఇచ్చినా సరే మనం దాన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు పైథాన్ ద్వారా మనం మ్యాథమెటికల్ ప్రాబ్లమే సాల్వ్ చేసుకుంటామంటే కాదు నాన్న. సో వెన్ రిగార్డ్స్ టు రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు అనమాట. ఐ హోప్ యూ గాట్ ద క్లియర్ పాయింట్, రైట్? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ చెప్పానన్నా. సో డేటా సెట్ అంటే ఏంటి? నథింగ్ బట్ డేటాబేస్. సో మన డేటా సెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం ఈజీగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వీ కెన్ జనరేట్ ఎంఎల్ ఆర్ ఏఐ మోడల్స్ అంటే మనం పైథాన్ అనే దానికి మనం ఇంకా దేనికోసం మనం ఇంకా బాగా వాడతాము అంటే మోడల్స్ జనరేట్ చేయొచ్చు అనమాట. మోడల్స్ అంటే ఏం లేదన్న, సో మనకి ఏంటి అంటే మిషన్ లెర్నింగ్ టెక్నాలజీలో దాని సిస్టమ్ని మోడల్ అని చెప్తారనమాట. సో అది మీకు అర్థం అవ్వాలంటే మిషన్ లెర్నింగ్ టెక్నాలజీ అర్థమైతేనే అర్థమవుతుంది. సో మనకి ఏఐ, మిషన్ లెర్నింగ్ ఈ మోడల్స్ని జనరేట్ చేయాలి. మోడల్ అంటే ఏం లేదన్న, ఒక సిస్టమ్. ఆ సిస్టమ్స్ని మనం పైథాన్ వాడి మనం డెవలప్ చేయొచ్చు అనమాట ఈజీగా. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వీ కెన్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్ని ఈజీగా మనం డెవలప్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ జియూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసెస్ని కూడా మన పైథాన్ ద్వారా క్రియేట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఫైనల్ వన్, సాఫ్ట్వేర్ టెస్టింగ్ కూడా చేసుకోవచ్చు నా. సో దీస్ ఆర్ ద థింగ్స్ వీ కెన్ డూ విత్ పైథాన్. సో వాట్ వీ కెన్ డూ పైథాన్ అని చెప్పి ఆర్ వాట్ ఆర్ ద యూజెస్ ఆర్ అండ్ వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ అన్న అన్నీ కూడా ఇవే వస్తాయి నాన్న. సో పైథాన్ వల్ల మెయిన్ పర్పస్ అనేది ఆల్రెడీ మనం చూసాము. సో పైథాన్ అనే దాన్ని మనం ఏమేమి చేయొచ్చు అంటే మన వెబ్సైట్స్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఎలాంటి కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనం దాన్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓన్గా మన యొక్క డేటా సెట్ని జనరేట్ చేసుకోవచ్చు. డేటా సెట్ అంటే నథింగ్ బట్ ఏంట్రా, డేటాబేస్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఏఐఎంఎల్ మోడల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఈజీగా జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వీ కెన్ డెవలప్ ఏ సాఫ్ట్వేర్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ అప్లికేషన్స్ ఉంటే మనకి దాన్ని మన సాఫ్ట్వేర్ మనం ఈజీగా డెవలప్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ జియూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మనం ఈజీగా మనం చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ద సాఫ్ట్వేర్ టెస్టింగ్. ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్ థింగ్, ఎందుకంటే ఇప్పుడు ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో లేదు, బట్ పైథాన్లో మాత్రం వీ కెన్ టెస్ట్ ద సాఫ్ట్వేర్. ఓకే. సో ఐ హోప్ యూ గాట్ ద క్లియర్ దిస్ కాన్సెప్ట్, రైట్? ఎస్. సో వాట్ ఈస్ ద నెక్స్ట్ కాన్సెప్ట్ అమ్మా? ఎస్. సో the next concept is features of Python. So features of Python. So guys, what do you mean by feature? అసలు ఫీచర్ అంటే ఏంటి? ఫీచర్ అంటే ఏంటి అంటే ప్రాపర్టీ. సో ఫీచర్ అంటే ఏంటి అంటే ప్రాపర్టీ అన్నమాట. ఫీచర్ అంటే ఏంటంటే నాన్న ప్రాపర్టీ. సో ఇక్కడ ఏం ప్రాపర్టీ, ఎవరి ప్రాపర్టీ ఏంటి అనేది మనకి ఇక్కడ తెలియాలి. సో ఇక్కడ మనకి ఫీచర్ అంటే ఏంటంటే ప్రాపర్టీ. సో పైథాన్కి ఉన్న ఫీచర్స్ ఏంటి? ఈరోజు ఒక పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది సక్రమంగా మనకి వర్కౌట్ అవుతుందంటే దానికి రీజన్ దాని యొక్క ఫీచర్స్ ఏనన్నా. ఇన్ కేస్ పైథాన్కి ఫీచర్స్ కనుక లేకపోతే పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ కాదు. ఓకే. సో ఈ ఫీచర్ బట్టి మనకి ఏమవుతుందంటే పైథాన్ లాంగ్వేజ్ అనేది స్టాండ్ అయి ఉంది నాన్న. సో దానికి చూడండి, సో మనకి కొన్ని ఫీచర్స్ ఉన్నాయి నాన్న. సో ఈ మేజర్, సో వీటి గురించి నేను ఇంకా కొంచెం మీకు డీప్గా కూడా డిస్కస్ చేస్తాను. సో కాబట్టి కేర్ఫుల్గా వినండి. ద ఫస్ట్ వన్ వచ్చేప్పటికి ఇట్ హ్యాస్ ఓన్లీ ఇంటర్ప్రేటర్. పైథాన్లో ఇంటర్ప్రేటర్ మాత్రమే ఉంటుంది, కంపైలర్ అనేది ఉండదు. ఓకే. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డైనమిక్ మెమరీ అలొకేషన్, దట్ ఈస్ ద సెకండ్ ఫీచర్. నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి డైనమిక్ టైపింగ్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇండెంటేషన్. సో గైస్, దీస్ 5 ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఏ పైథాన్. ఈ పాయింట్ చాలా నోట్ చేసుకొని గుర్తుపెట్టుకోండి.
పైథాన్కి ఉన్న మేజర్ ఫీచర్స్ ఏంటంటే ఇవే. ఫస్ట్ వన్ వచ్చేవాడికి పైథాన్లో ఏంటి అంటే ఇంటర్ప్రిటర్ మాత్రమే ఉంటుంది, కంపైలర్ ఉండదు. అది మీకు తెలియాలి అంటే కంపైలర్ అంటే ఏంటి, ఇంటర్ప్రిటర్ అంటే ఏంటనే మీకు అర్థమైతే అప్పుడు యూ కెన్ గెట్ క్లారిటీ. నెక్స్ట్ వన్ వచ్చేవాటికి డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి. ఎస్, డైనమిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అనేది మీకు అర్థం అవ్వాలి అంటే వీ నీడ్ టు నో అబౌట్ ద స్టాటిక్ మెమరీ అలొకేషన్ కూడా. మీకు స్టాటిక్ మెమరీ అలొకేషన్ అంటే ఏంటి అని అర్థమైతే అప్పుడు డైనమిక్ మెమరీ అర్థమవుతుంది. నెక్స్ట్ వన్ డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి, నెక్స్ట్ వన్ ఇండెంటేషన్ అంటే ఏంటి. సో నన్ను వీటిలన్నిటికీ కూడా నేను ఐఎమ్ రెడీ టు షో ద ప్రూఫ్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇవన్నీ మీకు ప్రూఫ్ చూపించాలి అంటే ఐ నీడ్ టు యూస్ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ వాడాలి ఒక పైథాన్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయడానికి. సో ఇక్కడ నేను వాడే పైథాన్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే స్పైడర్ నాన్న. స్పైడర్ ఈజ్ ఏ ప్లాట్ఫామ్ విచ్ ఈజ్ డెవలప్డ్ బై అనకొండ నావిగేటర్. సో అనకొండ నావిగేటర్లో మనకి ఏముంటుందంటే ఆ టీం వాళ్ళు ఏం చేశారంటే ఈ స్పైడర్ అనేది వన్ ఆఫ్ ద ఇంటర్ప్రిటర్ లాగా ఆఫర్ చేశారనమాట. సో ఈ స్పైడర్ అనే ప్లాట్ఫామ్ ఎలా ఉంటుంది, దాని యొక్క థింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, చూడండి. సో గైస్ వెయిట్ 1 minute. ఎస్, సో గైస్ దిస్ ఈజ్ అబౌట్ ద ప్లాట్ఫామ్ స్పైడర్ అనమాట. సో మనకి ఈ స్పైడర్లో మనం ఏం చేయొచ్చు అంటే సో వీ హ్యావ్ ఏ 2 things అనమాట. సో ఇటు పక్క మనం ఇన్పుట్ రాస్తాము, సో వీ విల్ గెట్ అవుట్పుట్ హియర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సో హియర్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే సిఎస్ కోడెన్స్ అని రాస్తున్నాను. సో జస్ట్ ఐ వాంట్ టు క్లిక్ ద రన్ బటన్, సో ఇట్ విల్ గెట్ ద రిజల్ట్. సో అంటే ఇటు పక్క మనకి మొత్తం కూడా ఇన్పుట్ వస్తుంది నాన్న. సో ఇటు పక్క వచ్చేపటికి మనకి మొత్తం కూడా అవుట్పుట్ వస్తుంది అనమాట. సో నేను మీకు ప్రతిదీ కూడా ప్రాక్టికల్ మేనర్లో నేను చెప్తాను. సో చాలా ఈజీగా ఉంటుంది, చాలా కేర్ఫుల్గా నేర్చుకోండి, రైట్. సో లేట్ చేయకుండా ఫస్ట్ ఫీచర్లోకి వెళ్ళిపోతాం నాన్న. సో వాట్ యు మీన్ బై ద ఫస్ట్ ఫీచర్. సో ఆ నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా మెన్షన్ చేసి చెప్తాను ఒక స్పైడర్ అనే దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇన్స్టాలేషన్ ఆఫ్ స్పైడర్ అండ్ డౌన్లోడింగ్ అండ్ ఇన్స్టాలేషన్ ఆఫ్ స్పైడర్ అనేది నేను క్లియర్గా మీకు చెప్తాను. సో ఆ వీడియోలో మీరు స్పైడర్ని లోడ్ చేసుకోండి. సో దాన్ని బట్టి వి విల్ ఎగ్జిక్యూట్ ద ఎంటైర్ కోడ్ ఇన్. అంటే ఇప్పుడు మన పైథాన్ మొత్తం కూడా మీకు దీంట్లో నేను డిఎస్ఏ కూడా చెప్తాను, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్ కూడా చెప్తాను. సో మనం చిన్నగా అన్ని కాన్సెప్ట్స్ లైక్ ఊప్స్ కాన్సెప్ట్స్, అన్ని కాన్సెప్ట్స్ పైథాన్లో మనకు ఇప్పటివరకు ఏవైతే కాన్సెప్ట్స్ ఉంటాయో ఏవైతే సపోర్టెడ్ ఉంటాయో అన్నిటినీ కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను అనమాట. సో అయితే ఏంటంటే మనకి దీంట్లో అన్ని కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి దీంట్లో కవర్ అవుతాయి కాబట్టి సో ఎవ్రీ ప్రోగ్రామ్ అనేది నేను ఈ స్పైడర్లోనే ఎగ్జిక్యూట్ చేస్తాను కాబట్టి సో యాజ్ బెస్ట్ ఆఫ్ యువర్ నాలెడ్జ్ మీరు కూడా కొంచెం స్పైడర్ని లోడ్ చేసుకుంటే బెస్ట్ అనేది నా ఒపీనియన్, రైట్. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఏంటి అంటే ద ఫస్ట్ ఫీచర్. సో వాట్ మీన్ ద ఫస్ట్ ఫీచర్, ఏ పైథాన్ ఇట్ హ్యాస్ ఓన్లీ ఇంటర్ప్రిటర్. ఫస్ట్ ఫీచర్ ఏంటన్నా, ఇట్ హ్యాస్ ఓన్లీ ఇంటర్ప్రిటర్. ఇది మన ఫస్ట్ ఫీచర్ అనమాట. సో అసలు మనకి ఇంటర్ప్రిటర్ అంటే ఏంటి అనేది తెలియాలి అంటే సో ఫస్ట్ యూ నీడ్ టు నో ద కంపైలర్. సో అందరికీ కూడా చాలామందికి కంపైలర్ అంటే ఐడియా ఉంటుంది. సో కంపైలర్, నెక్స్ట్ వన్ వచ్చేపటికి ఇంటర్ప్రిటర్. సో ఇక్కడ కంపైలర్కి ఇంటర్ప్రిటర్ ఈ రెండింటి యొక్క పర్పస్ ఏంటి. సో జాగ్రత్తగా వినండి. ఇక్కడ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ రెండింటి యొక్క పర్పస్ ఏంటి అంటే ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ద ఎర్రర్స్. గుర్తుపెట్టుకోండి, ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్. ఒక ఎర్రర్ని ఫైండ్ చేయడం, అదేవిధంగా ఎర్రర్ని ఫిక్స్ చేయడమే రెండింటి యొక్క మెయిన్ టాస్క్. సో కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే ఎర్రర్ని ఫైండ్ చేస్తుంది, ఎర్రర్ని యూజర్కి ఇస్తుంది, యూజర్ అనేవాడు ఫిక్స్ చేస్తున్నాడు. ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుందంటే ఒక ఎర్రర్ని ఫైండ్ చేస్తుంది, ఆ ఎర్రర్ని యూజర్కి ఇస్తుంది, ఆ యూజర్ అనేవాడు ఫిక్స్ చేస్తాడు. సో అంటే ఇక్కడ కంపైలర్ అవ్వచ్చు ఇంటర్ప్రిటర్ అవ్వచ్చు రెండు చేసే మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ అనమాట. సో అయితే మరి మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మనకి ఫైండింగ్ అండ్ ఫిక్సింగ్ ఎర్రర్స్ చేయడానికి ఒకటి ఉంటే సరిపోద్ది కదా, ఎందుకు మనకి రెండు ఉన్నాయి, కంపైలర్ అంటే ఏం చేస్తుంది, ఇంటర్ప్రిటర్ అంటే ఏం చేస్తుంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో కంపైలర్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇంటర్ప్రిటర్ నాన్న. రెండింటికి కూడా సేమ్ పర్పస్ అయినప్పటికీ కూడా కంపైలర్ అనేది ఒకలాగా మనకి ఎగ్జిక్యూషన్ చేస్తుంది, ఇంటర్ప్రిటర్ అనేది ఇంకొకలా చేస్తుంది అనమాట. లైక్ ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ సింపుల్ కోడ్ నాన్న. లైక్ ఎలా ఉందంటే a = 10, b = 20, ప్రింట్ a+b ఇలా ఉందనుకోండి. ఇది నా దగ్గర ఉన్న ఒక చిన్న కోడ్ నాన్న. ఓకే, ఐ హోప్ యూ గోట్ క్లియర్, రైట్. సో ఇది నా దగ్గర ఉన్న ఒక చిన్న కోడ్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ చిన్న కోడ్ అనేది నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. అది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది ఒకసారి చూడండి.
సో ఇక్కడ నేను కంపైలర్కి సేమ్ కోడ్ ఇచ్చాను, ఇంటర్ప్రిటర్కి కూడా సేమ్ కోడ్ ఇచ్చాను. సో అప్పుడు కంపైలర్ అనేది ఎలా చేస్తుంది, ఇంటర్ప్రిటర్ అనేది ఎలా చేస్తుంది అనేది ఇక్కడ పాయింట్ అనమాట. సో ఇక్కడ చూడండి అన్న, సో మనకి ఇక్కడ కంపైలర్ అనేది ఏం చేస్తుందంటే ఈ ఎంటైర్ కోడ్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని ఇలా ఒకేసారి కలిపేసి ఒకేసారి దీన్ని ఏం చేస్తుందంటే టెస్ట్ చేస్తుంది అనమాట. అంటే కంపైలర్ అనేది ఎర్రర్ని ఎలా ఐడెంటిఫై చేస్తుందంటే ఇట్ విల్ కన్సిడర్ ఆల్ ద ఎంటైర్ స్టేట్మెంట్స్ అనమాట. 100 లైన్లు ఉంటే 100 లైన్లు, 1000 లైన్లు ఉంటే 1000 లైన్లు, 10 లైన్లు ఉంటే 10 లైన్లు, అన్ని లైన్స్ని కలిపేసి ఒకేసారి కంపైలర్ అనేది టెస్ట్ చేస్తుంది. అప్పుడు వచ్చిన ఎర్రర్ని యూజర్కి ఇస్తుంది, ఆ యూజర్ అనేవాడు దాన్ని రిజాల్వ్ చేసుకుంటాడు. ఓకే, వెన్ కమ్ టు ఇంటర్ప్రిటర్కి వచ్చేపాటికి ఏమవుతుందంటే మనకి లైన్ బై లైన్ చెక్కింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో లైన్ బై లైన్ చెక్కింగ్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ముందు మనకి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఇది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిన వెంటనే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అంటే కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి డిఫరెన్స్ ఏంటి అంటే, కంపైలర్ అనేది మనకి ఎలా వర్కౌట్ అవుతుందంటే బ్లాక్ ఆఫ్ కోడ్ అంటే గ్రూప్ ఆఫ్ లైన్స్ని టెస్ట్ చేస్తుంది. ఇంటర్ప్రిటర్ అనేది లైన్స్ ఆఫ్ కోడ్ని టెస్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ద మెయిన్ డిఫరెన్స్ అనమాట. ఒక కంపైలర్కి ఇంటర్ప్రిటర్కి మెయిన్గా మనం చూపించే డిఫరెన్స్ ఏంటంటే ఇదేనా. అయితే సార్, ఈజ్ దర్ ఎనీ ప్రూఫ్? పైథాన్లో ఇంటర్ప్రిటర్ మాత్రమే ఉంది, కంపైలర్ లేదు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ప్రూఫ్ ఉందా అంటే 100% ఐ విల్ షో యూ. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, కంపైలర్ అనేది ఏం చేస్తుంది, ఒక గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కలిపి ఎగ్జిక్యూట్ చేస్తే అది ఎగ్జిక్యూట్ అవుతుంది, నెక్టింగ్గా టెస్ట్ చేసి మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. వెన్ కమ్ టు ఇంటర్ప్రిటర్ వచ్చేపటికి మనకి ఎలా ఇస్తుంది, లైన్ బై లైన్ చెక్ చేసి దెన్ ఇట్ విల్ పోస్ట్ ఏ రిజల్ట్ అనమాట. సో అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను నాన్న, సేమ్ కోడే రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా ఇంటెన్షన్ ఏంటి అంటే ఏ ఈక్వల్ టు 10 అని రాయాలనేది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే చూడండి, ఏ రాశాను, ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇంటూ మార్క్ చూపిస్తుంది. అంటే దాని అర్థం ఏంటి, లైన్ బై లైన్ చెక్ అవుతుంది. లైన్ బై లైన్ చెక్ చేసేది ఎవరు, ఇంటర్ప్రిటర్. సింపుల్గా చెప్పేయచ్చు. సో పైథాన్లో ఇంటర్ప్రిటర్ ఒకటే రన్ అవుతుంది అని చెప్పడానికి ప్రూఫ్కి నేను మీకు స్పైడర్ ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాను అనమాట. సో మీకు డౌట్ రావచ్చు, సార్ ఇప్పుడు మనకి స్పైడర్ కాకుండా చాలా ఉన్నాయి కదా సార్, మనం ఆ వాటిలో కూడా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చా సార్ అంటే, ఎస్ నాన్న, యూ కెన్ ఎగ్జిక్యూట్. బట్ కానీ మనకి ఈ స్పైడర్లో మాత్రమే మనకు ఒక ప్రూఫ్ కనిపిస్తుంది అనమాట. ఆ ప్రూఫ్ ఏంటి అంటే మనకి ఈ ఇంటర్ప్రిటర్ అనేది ఉంది అని చెప్పి మనం చాలా క్లియర్గా ప్రూఫ్గా చూపించవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఏ ఈక్వల్ టు అని రాశాను, మళ్ళీ ఎర్రర్ వచ్చింది. నేను పర్ఫెక్ట్ సింటాక్స్ రాసేంత వరకు ఎర్రర్ పోదు. చూసారు, ఎర్రర్ పోయింది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏం చేయాలనుకుంటున్నాను, బీ వాల్యూ ఇద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ ఎర్రర్ స్టార్ట్ అవుతుంది. అంటే మన లైన్లో రాసేటప్పుడు ప్రతిసారి కూడా మనకి చెక్ అవుతుంది నాన్న ఇది. ఐ హోప్ యూ గొట్ ద క్లియర్ పాయింట్, రైట్? ప్రింట్ a ప్లస్ బి. సో ఇక్కడ రన్ చేస్తున్న అవుట్పుట్ ఎంత నాన్న, ఎగ్జాక్ట్లీ 30. ఐ హోప్ యూ గొట్ ద క్లియర్ దట్ పైథాన్ కంటైన్స్ ఓన్లీ ఇంటర్ప్రిటర్. నన్ను మీకు ప్రతిదీ కూడా నేను ప్రూఫ్తో కూడా చూపిస్తున్నాను. మీరు నోట్స్ మెయింటైన్ చేసుకున్న నోట్స్ మెయింటైన్ చేసుకున్నప్పుడు ఎగ్జాంపుల్ కింద కోడ్ రాసుకోండి యాజ్ వెల్ యాజ్ ద అవుట్పుట్, రైట్? ఎస్. అండ్ నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫీచర్ గైస్? సో వాట్ ఈస్ ద నెక్స్ట్ ఫీచర్? ఎస్. సో ద సెకండ్ ఫీచర్ ఈస్ డైనమిక్ మెమరీ ఎలకేషన్. సో నాన్న ఇక్కడ మనకి పైథాన్ అనేది ఇంటర్ప్రిటర్ లాంగ్వేజ్ కాబట్టి దీనికి ఉన్న ఇంకొక ఫీచర్ ఏంటి అంటే డైనమిక్ మెమరీ ఎలకేషన్ అనమాట. సో డైనమిక్ మెమరీ ఎలకేషన్ అంటే ఏం జరుగుతుందంటే ఇక్కడ ఆటోమేటిక్గా స్పేస్ అనేది ఒక వేరియబుల్కి అలౌట్ అవుతుంది, ఆటోమేటిక్గా డీఅలొకేట్ అవుతుంది అనమాట. అది ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది చూద్దాం. సో బిఫోర్ గోయింగ్ టు దట్ మనకి డైనమిక్ మెమరీ ఎలకేషన్ అంటే ఏంటి అనేది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. సో డైనమిక్ మెమరీ ఎలకేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ process of auto allocation space for variable మెమరీలో ఆటోమేటిక్గా స్పేస్ అలాట్ అవడం యాజ్ వెల్ యాజ్ ఆటోమేటిక్గా స్పేస్ అనేది డిలీట్ అయిపోవడం. ఇట్ ఈస్ ఏ ప్రాసెస్ ఆఫ్ ఆటో అలొకేషన్ ఆఫ్ స్పేస్ ఫర్ ఏ వేరియబుల్ అండ్ డీలొకేషన్ ఆఫ్ స్పేస్ ఫర్ ఏ వేరియబుల్ ఎట్ మెమరీ. సో దీన్ని మనం ఏమని చెప్తాము అంటే నాన్న, సో డైనమిక్ మెమరీ అలొకేషన్ అని చెప్తాం అనమాట. సో మనకి డైనమిక్ మెమరీ అలొకేషన్లోకి వచ్చేపాటికి ఏం జరుగుతుందంటే ఒక వేరియబుల్కి ఆటోమేటిక్గా మనకి మెమరీలో స్పేస్ అలాట్ అవుతుంది యాజ్ వెల్ యాజ్ డీఅలొకేట్ కూడా అవుతుంది అనమాట. సో అయితే మనకి ఏం జరుగుతుందంటే
దీంట్లో ఈ డైనమిక్ మెమరీ ఎలొకేషన్లోకి వచ్చేప్పటికి మనకి లాజికల్గా సో కొన్ని స్టేట్మెంట్స్ అవుతాయి అనమాట. ఆ స్టేట్మెంట్స్ ఏంటి అంటే, సో ఇక్కడ నేను డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్లో చూపిస్తాను మీకు. సో దీంట్లో మనకి జనరల్గా మనకి కోడ్ అనేది పైథాన్ కోడ్ అనేది ఎక్కడ మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది అంటే ఇంటర్ప్రిటర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మనకి అయితే ఈ ఇంటర్ప్రిటర్లోనే మనకి కొన్ని ఇంటర్ ఇంటర్నల్ థింగ్స్ ఉంటాయి అనమాట. సో ఒక ఇంటర్ప్రిటర్లోకి వచ్చేప్పటికి మనకి డైనమిక్ మెమరీ ఎలొకేషన్ చేసేటప్పుడు మనకి ఎలా అయితే జావాలో జేడీకే, జేవిఎం, జేఆర్ఈ ఎలా అయితే ఉంటాయో మన పైథాన్లో కూడా ఉంటాయన్నా. సో దాన్ని మనం డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అని చెప్తారు. అండ్ అలాగే దాంతోపాటు గార్బేజ్ కలెక్షన్ మేనేజర్ కూడా ఉంటారనమాట. సో ఇక్కడ మనకి ఏం చేస్తారంటే ఒక వేరియబుల్కి స్పేస్ అలాట్ చేయడానికి డైనమిక్ మెమరీ ఎలొకేషన్ డైనమిక్ మెమరీ మేనేజర్ అనేది హెల్ప్ చేస్తుంది. డీఅలొకేట్ చేయడానికి గార్బేజ్ కలెక్షన్ మేనేజర్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ కేర్ఫుల్గా చూడండి, యూ విల్ గెట్ ఎ క్లారిటీ. సో ఇక్కడ సో దిస్ ఈజ్ పైథాన్. ఈ పైథాన్లో వచ్చేపాటికి ఏంటంటేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టేట్మెంట్ రాశారనుకోండి, లైక్ ఎలా అంటే A = 10 అని చెప్పి రాశారనుకోండి. అప్పుడు ఏ కంట్రీలో ఒక స్పేస్ క్రియేట్ అవుతుంది మెమరీలో. ఓకే, ఈ ఏకి మెమరీ స్పేస్ అలాట్ అవుతుంది కదా, దీన్ని ఎవరు టేక్ ఓవర్ చేస్తారు అంటే డైనమిక్ మెమరీ మేనేజర్. ఈ డైనమిక్ మెమరీ మేనేజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఇక్కడ మెమరీకి ఒక వేరియబుల్కి మెమరీలో స్పేస్ అలాట్ చేయడానికి వాడతారు. సో నెక్స్ట్ వన్ వచ్చేపాటికి మనకి ఇక్కడ గార్బేజ్ కలెక్షన్ మేనేజర్ అని చెప్పి ఒకళ్ళు ఉంటారనమాట. గార్బేజ్ కలెక్షన్ మేనేజర్. ఈ గార్బేజ్ కలెక్షన్ మేనేజర్ అనేవాడు ఏం చేస్తాడంటే ఎప్పుడైతే మనకి ఈ వేరియబుల్ యొక్క టాస్క్ అనేది అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే ఈ గార్బేజ్ కలెక్టర్ మేనేజర్ అనేది దానికి అలాట్ అయిన మెమరీ స్పేస్ అనేది కూడా ఫ్రీ చేస్తుంది అనమాట. అంటే నథింగ్ బట్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అంటే ఆటో ఎలొకేషన్ ఆఫ్ స్పేస్ యాజ్ వెల్ యాజ్ ద ఆటో డీలొకేషన్ ఆఫ్ స్పేస్ ఏదైతే ఉందో ఆ ప్రాసెస్ మెకానిజంని మనకి పైథాన్లో వన్ ఆఫ్ ద ఫీచర్గా చెప్తాం అనమాట. దాన్ని మనం ఎలా చెప్తామంటే డైనమిక్ మెమరీ ఎలొకేషన్ అని చెప్తాం అనమాట. ఐ హోప్ యూ గోట్ ద క్లియర్ ద పాయింట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఆటో ఎలొకేషన్ స్పేస్ ఫర్ ఏ వేరియబుల్ యాజ్ వెల్ యాజ్ డీలొకేషన్ స్పేస్ ఫర్ ఏ వేరియబుల్ ఈజ్ నోన్ యాజ్ డైనమిక్ మెమరీ ఎలొకేషన్. అంతే, అంతకు మించి పెద్ద దీంట్లో ఏం లేదు. ఐ హోప్ యూ గోట్ ద క్లియర్ పాయింట్, రైట్, థ్యాంక్ యూ. సో వాట్ ఈస్ ద లాస్ట్ ఫీచర్ అమ్మా? సో వాట్ ఈస్ ద లాస్ట్ ఫీచర్? థర్డ్ ఫీచర్, ఎస్, డైనమిక్ టైపింగ్. డైనమిక్ టైపింగ్. సో డైనమిక్ టైపింగ్ అంటే ఏంటన్నా? డైనమిక్ టైపింగ్ అంటే ఏంటి? యా, సో ఇక్కడ మీరు కరెక్ట్గా చూస్తేనా, సో పైథాన్లో మనం ఏంటి అంటే డైనమిక్ టైపింగ్ అంటే ఏంటంటే ఆటో assigning the data type to a variable based on a value. ఒక వాల్యూని బేస్ చేసుకుని ఆటోమేటిక్గా ఒక వేరియబుల్కి డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో జనరల్గా మనం ఒక సి లాంగ్వేజ్లో కనుక చూస్తే ఒక వేరియబుల్కి మనకి డేటా టైప్ అసైన్ అవ్వాలంటే సి లాంగ్వేజ్ ఎలా రాస్తారన్న int A = 10. దాని అర్థం ఏంటి? A ఈజ్ ఏ వేరియబుల్ విచ్ కంటైన్స్ ద డేటా టైప్ int. బట్ వెన్ కమ్ టు పైథాన్లోకి వచ్చేపాటికి ఏంటి అంటే మనం డేటా టైప్ని స్పెసిఫై చేయం ఇక్కడ. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ A = 10 అన్నాం అనుకోండి, అది ఆటోమేటిక్గా అంటే మనకి డేటా టైప్ స్పెసిఫై చేసినా సరే అది యాక్సెప్ట్ చేయదు. సో ఇక్కడ మనకు పైథాన్లో ఉన్న ఫీచర్ ఏంటి అంటే డైనమిక్ టైపింగ్. ఇది ఏ లాంగ్వేజ్లో లేదన్న. సో ఈ డైనమిక్ టైపింగ్ అనే ఫీచర్ అనేది ఏం చేస్తుందంటే మనకి ఏదైతే వాల్యూ అసైన్ చేస్తామో ఒక వేరియబుల్కి ఆ వాల్యూ బట్టి ఆ వేరియబుల్కి డేటా టైప్ అనేది ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది అనమాట. అది ఎలా ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు ఒక ప్రూఫ్ చూపిస్తాను, ఒకసారి ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను A = 100 అని. దీన్ని నేను డేటా టైప్ అసైన్ చేశానా అంటే చేయలేదు. బట్ ఒకసారి ఆ వాల్యూని ప్రింట్ చేసి దాని యొక్క టైప్ని చెక్ చేద్దాం. టైప్ అంటే ఏంటంటే నథింగ్ బట్ ద డేటా టైప్ నాన్న. సో దీన్ని రన్ చేసాను, అవుట్పుట్ ఎంత వచ్చిందన్న? 100 వచ్చింది. సో జస్ట్ వీ నీడ్ టు చెక్ ద టైప్ ఆఫ్ ద పర్టికులర్ వాల్యూ. ఏ యొక్క టైప్ ఏంటి అంటే ఎస్, క్లాస్ ఇంట్. సో అంటే ఇక్కడ మనం డేటా టైప్ని మెన్షన్ చేయకపోయినా సరే మనకి ఇది డైనమిక్ టైపింగ్ అనే ప్రాపర్టీ వల్ల ఆటోమేటిక్గా డేటా టైప్ అనేది అసైన్ అవుతుంది అనమాట. సో అంటే ఇక్కడ మనకి ఇంటీజర్ డేటా టైప్
ఇక్కడ మన 100 అనేది ఇండిజిట్ డేటా టైప్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇక్కడ క్లాస్ అని వచ్చింది కదా అవుట్పుట్లో. సో క్లాస్ అంటే ఏంటనేది మీకు డేటా టైప్స్ కాన్సెప్ట్లో చాలా క్లియర్గా చెప్తాను. దాంట్లో రాసే ప్రతిదీ కూడా మనకి మెథడ్, క్లాసు, మాడ్యూల్, ఆబ్జెక్ట్ ఇలా ఉంటాయి అనమాట. అప్పుడు మీకు దాని గురించి క్లారిటీ ఇస్తాను. సరే, మనం ఒక పని చేద్దాం ఇప్పుడు. సో లెట్స్ ట్రై ఇన్ సి లాంగ్వేజ్లో మనం ట్రై చేసినట్టు ఇంట్ ఇలా ఇద్దాం. ఏమవుతుంది? ఇన్వాలిడ్ సింటాక్స్. అండ్ ఇంకోటి, మనం ఇక్కడ సెమీకోలన్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా? పైథాన్లో ఇవ్వచ్చు. దట్ ఈస్ ద ఆప్షనల్ థింగ్. గుర్తుపెట్టుకున్నాను. సెమీకోలన్ ఇచ్చిన అవుట్పుట్ వస్తుంది. ఇగోండి మళ్ళీ రన్ చేస్తున్నాను. సెమీకోలన్ ఇచ్చిన అవుట్పుట్ వస్తుంది. నో నీడ్ ఆఫ్ ఎనీ రిస్ట్రిక్షన్. సో ఇక్కడ సెమీకోలన్ అనేది ఏంటి అంటే మనకి ఆప్షనల్ థింగ్ నాన్న. ఐ హోప్ యూ గాట్ ద క్లియర్ దిస్ పాయింట్. డైనమిక్ మెమరీ అలొకేషన్ నన్ను అర్థమవుతుందా? సో ఇక్కడ నేను సింపుల్ కోడ్ మీకు పెడతాను. సో ఇట్ విల్ హెల్ప్ యూ అవుట్. So this is the result. So this is about the dynamic memory allocation. Okay, I hope you got the clear this point, right? Yes. And what is the next one? Yes, the final feature is it has indentation. So guys, first we need to know what do you mean by indentation. అసలు ఇండెంటేషన్ అంటే ఏంటి? ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఇట్ ఈజ్ ఏ స్పెసిఫైడ్ ఫార్మెట్ ఆర్ సింటాక్స్ విచ్ ఎనేబుల్స్ స్టార్ట్ అండ్ ఎండ్ బ్లాక్స్. సో మనకి మీకు సింపుల్గా చెప్పాలంటే సి లాంగ్వేజ్ తీసుకున్నారనుకోండి, మనకి మెయిన్ మెథడ్ ఉంది కదా, మెయిన్ సి లాంగ్వేజ్లో మెయిన్. సో ఈ మెయిన్ అనే మెథడ్లో ఇలా ఓపెన్ చేస్తాం, ఇలా క్లోజ్ చేస్తాం. దాని అర్థం ఏంటి? ఇక్కడ ఒక ఫంక్షన్ అనేది స్టార్ట్ అయింది, ఇక్కడ ఒక ఫంక్షన్ నథింగ్ బట్ ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ స్టార్ట్ అయింది, యాజ్ వెల్ as ఇక్కడ మెయిన్ అనే ఫంక్షన్ అనేది ఎండ్ అయింది అని అర్థం కదా. బట్ వెన్ కమ్ టు పైథాన్లోకి వచ్చేప్పటికి ఒక బ్లాక్ని ఇండికేట్ చేయడానికి ఇలాంటివి సపోర్ట్ చెయ్యవు నాన్న. సో ఇలాంటివి సపోర్ట్ చేయట్లేదు అంటే ఆబ్వియస్లీ ఈ మెకానిజం కూడా సపోర్ట్ చేయదు మనకి పైథాన్లో. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఇవి రీప్లేస్గా చేసి ఏం చేశారంటే కాలన్ అని చెప్పి ఒక ఆపరేటర్ని తీసుకొచ్చారనమాట. ఈ కాలన్ అనే ఒక ఆపరేటర్ అనేది ఏం చేస్తుందంటే ఇట్ ఇండికేట్స్ బ్లాక్ సపరేషన్. జాగ్రత్తగా వినండి, బ్లాక్ సపరేషన్కి దీన్ని వాడతారు. బ్లాక్ సపరేషన్కి మనకు వాడేది ఏంటంటే ఇదనమాట, బ్లాక్ సపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు సింపుల్ థింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ 10 గ్రేటర్ దెన్ 20 అవుట్పుట్ ఏంటి? సి లాంగ్వేజ్లో రాస్తే ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. లెట్స్ ట్రై అండ్ సి. ఇలా సిలో రాస్తాం, బట్ ఇవి సపోర్ట్ చేయవు కదా. అప్పుడు ఏం చేయాలంటే వీ నీడ్ టు స్పెసిఫై ద కాలన్ హియర్. ఇక్కడ మనం కాలన్ని స్పెసిఫై చేయాలన్నమాట. ఎప్పుడైతే మనం ఇక్కడ కాలన్ని స్పెసిఫై చేస్తామో ఆటోమేటిక్గా ఇక్కడ మనకి ఎంటర్ చేసిన వెంటనే ఇండెంటేషన్కి వచ్చేపాటికి ఏంటంటే 4 స్పేసెస్ 1 2 3 4 ఇలా 4 స్పేసెస్కి వచ్చిన తర్వాత మనకి ఏమవుద్దంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుద్ది అనమాట. సో కావాలంటే నేను మీకు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇండెంటేషన్ అంటే ఏంటి అంటే ఓన్లీ ఫర్ ద బ్లాక్ సపరేషన్ అనమాట. సో మనకి బ్లాక్ సపరేషన్ కోసం మనకి ఏం జరుగుతుందంటే ఇక్కడ మనకి ఫీచర్స్ ఆఫ్ పైథాన్లో ఇది 4th ప్రాపర్టీగా చెప్తాము. ఇండెంటేషన్ మెకానిజం అనేది మనకి వర్క్ అవ్వడానికి కర్లీ బ్రేసెస్ని వాడము. ఇన్స్టెడ్ ఆఫ్ అవి వీ నీడ్ టు యూస్ కాలన్స్. ఐ హోప్ యూ గొట్ ద క్లియర్. సో దాన్ని ప్రూఫ్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి కోడ్ ఇక్కడ. సో ఇక్కడ చూడండి అన్న, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ వాల్యూ 10 యాజ్ వెల్ యాజ్ ద బి వాల్యూ 20. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇఫ్ ఏ గ్రేటర్ దెన్ పి అని రాసి ఇలా నేను కాలన్ రాసి ఎంటర్ చేస్తే అది మధ్యలో నుంచి వచ్చింది చూసారా. సో వీ నీడ్ టు రైట్ ద స్టేట్మెంట్ ఫ్రమ్ హియర్. మా అర్థమవుతుందా? సో అంటే ఇక్కడ మనకి ఈ కాలన్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే సో ఒక సపరేట్ బ్లాక్ అని చేస్తుంది అనమాట. సో దాన్ని మనం ఎలా చెప్తాము అంటే వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ ఇండెంటేషన్. సో ఇండెంటేషన్ అనే దాన్ని మనం క్లియర్గా మెన్షన్ చేసి చెప్తున్నాను. ఐ హోప్ యూ గొట్ ద క్లియర్ పాయింట్, రైట్ నాన్న. సో ఇప్పుడు వరకు మనకి ఫీచర్స్ అన్నీ కూడా మనకి అయిపోయినాయి అనమాట. సో దీస్ 4 ఆర్ ద మేజర్ ఫీచర్స్ ఆఫ్ ఎ పైథాన్. ఓకే రైట్. ఆ నెక్స్ట్ కాన్సెప్ట్, సో మన 4th కాన్సెప్ట్ ఏంటి అంటే స్ట్రక్చర్ ఆఫ్ ఎ పైథాన్. స్ట్రక్చర్ ఆఫ్ ఎ పైథాన్, ఒక పైథాన్కి వచ్చేపాటికి వీ హ్యావ్ ఏ డిఫరెంట్ ఫేజెస్ ఉంటాయి. ఒక సి లాంగ్వేజ్కి ఎలా అయితే మనకి స్ట్రక్చర్ ఉంటుందో అలాగే పైథాన్కి కూడా ఒక స్ట్రక్చర్ ఉంటుందన్నమాట. సో ఆ స్ట్రక్చర్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.
సో జనరల్గా మన పైథాన్లోకి వచ్చేపాటికి ఏంటంటేనన్నా పైథాన్లోకి వచ్చేపాటికి టోటల్గా మనకి 6 బ్లాక్స్ ఉంటాయి అనమాట, అంటే 6 ఫేజెస్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఫేజ్ వచ్చేపాటికి ప్యాకేజెస్ ఆర్ మాడ్యూల్స్ని ప్యాకేజెస్ని ఫస్ట్ మనం స్పెసిఫై చేయాలన్నమాట కోడింగ్లో. అంటే దాని తర్వాతే మనకి నెక్స్ట్ ఫర్దర్ స్టెప్స్ అనేవి మనం రాయగలుగుతాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి క్లాసెస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేపాటికి ఫంక్షన్స్ ఎలా క్రియేట్ చేస్తాం, డెఫ్ కీవర్డ్తో క్రియేట్ చేస్తాం. అవన్నీ కూడా మనకి ఫర్దర్గా కాన్సెప్ట్స్ వస్తే దెన్ వీ విల్ డిస్కస్ దేర్. నెక్స్ట్ వన్ వచ్చేపాటికి డేటా స్ట్రక్చర్. డేటా స్ట్రక్చర్ అంటే లింక్ లిస్ట్, స్టాక్సే, క్యూసే కాదు, ఒక వేరియబుల్ కూడా డేటా స్ట్రక్చరే. ఎందుకంటే డేటా స్ట్రక్చర్ అంటే ఏం చేస్తుంది, మనకి ఒక వాల్యూ అనేది ఏ ఫార్మేట్లో ఆర్గనైజ్ అవ్వాలి మెమరీలో అని చెప్పేది డేటా స్ట్రక్చర్. సో కాబట్టి మనకి ఒక వేరియబుల్ కూడా డేటా స్ట్రక్చర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్స్, అండ్ నెక్స్ట్ వన్ ఫైనల్ వన్ control structures. So guys, these 6 are the major building blocks of a structure of a Python. సో ఫస్ట్ వచ్చి మనకి ప్యాకేజెస్ ఆర్ మాడ్యూల్స్ అంటే ఏంటి అంటే మనకి పైథాన్ అనేది ఒక పెద్ద లార్జ్ లైబ్రరీస్ని కలిగి ఉంటుంది నాన్న. సో అయితే దీంట్లో వచ్చేపాటికి ఏంటి అంటే మనం ఏదైనా ఒక టాస్క్ మనం పెర్ఫామ్ చేసుకోవాలంటే వీ నీడ్ టు గెట్ ద ప్రాపర్టీస్ ఫ్రమ్ మాడ్యూల్. ఒక మాడ్యూల్ అనేది ఎక్కడి నుంచి ప్రాపర్టీస్ తెచ్చుకోవాలి అంటే ప్యాకేజెస్ నుంచి తెచ్చుకోవాలన్నమాట. ప్యాకేజ్ అంటే ఏంటి, మాడ్యూల్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చెప్పే ఈ పక్కన ఉన్న కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనకి ఫర్దర్గా ఒక్కొక్కటి ఇండివిజువల్ కాన్సెప్ట్స్లో వస్తుంది, అప్పుడు మీకు క్లారిటీ ఇస్తాను. సో ప్యాకేజెస్ అండ్ మాడ్యూల్స్ దీస్ ఆర్ ద ఫస్ట్ ఫేజ్లో ఉంటాయి. సో దానికోసం మనం ఎలా చెప్తాము అంటే, సో దీన్ని మనం లాజికల్గా మీకు క్లియర్గా నేను కన్స్ట్రక్ట్ చేస్తాను, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇది మీకు మళ్ళీ గూగుల్లో ఎత్తుక్కోండి, ఎక్కడ కూడా మీకు దొరకదు, ఐఎమ్ ష్యూర్. సో ఇది ప్యాకేజ్ ఆర్ మాడ్యూల్. So this is the first phase, right? So next we need to take a look about classes. ఒక మాడ్యూల్స్ లోపల నథింగ్ బట్ ఒక ప్యాకేజ్ మాడ్యూల్ లోపల మనకు ఉండేది ఏంటి అంటే క్లాస్ నాన్న. సో ఇక్కడ మనకు ఉండేది క్లాస్. సో ఒక క్లాస్ అంటే ఏంటి అనేది నేను మీకు మళ్ళీ తర్వాత క్లియర్గా చెప్తాను. ఒక క్లాస్ లోపల ఉండేది ఏంటి అంటే మెథడ్స్ ఆర్ ఫంక్షన్స్. ఫంక్షన్స్ అన్న మెథడ్స్ అన్న ఒకటేనా. సో దీంట్లో ఉండే మనకి ఏంటి అంటే ఫంక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఫంక్షన్స్లో మనకి ఏముంటాయి అంటే ఈ 3 ఉంటాయి అనమాట. ద ఫస్ట్ వన్ ఈజ్ డేటా స్ట్రక్చర్, నెక్స్ట్ వన్ ఆపరేటర్స్, కంట్రోల్ స్ట్రక్చర్స్. సో ఈ 3 కూడా మనకి ఎక్కడ ఉంటాయి అంటేనా, సో ఈ ఫంక్షన్స్లో ఉంటాయి అనమాట. సో దిస్ ఈజ్ ద సింటాక్స్ ఆర్ ఫార్మెట్ ఆఫ్ ఏ పైథాన్. మనం ఈ ఫార్మెట్లోనే మన పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది స్టేట్మెంట్స్ అనేవి రాయాలన్నమాట. సో ఇది కాకుండా మనం వేరే ఫార్మెట్లో రాస్తే అది అవ్వదు. అండ్ చాలామంది ఆర్గ్యూ చేసే పాయింట్ ఏంటి అంటే అసలు పైథాన్కి స్ట్రక్చర్ ఉందా, 100% స్ట్రక్చర్ ఉంది, స్ట్రక్చర్ లేకపోతే మనం ఇష్టం వచ్చినట్టు రాస్తే అది వర్కౌట్ అవ్వాలిగా, అది వర్కౌట్ అవ్వట్లేదుగా, అంటే దాని అర్థం ఏంటి, సో ఇట్ హ్యాస్ ఎ స్పెసిఫైడ్ స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఏంటి అంటే ఇదనమాట. అయితే ఇక్కడ మనం ఒక పాయింట్ నోటీస్ చేయాలి. ఆ పాయింట్ ఏంటి అంటే నో ఫేస్ మ్యాండేటరీ. ఇక్కడ దీంట్లో ఏ ఫేజ్ కూడా మ్యాండేటరీ కాదు, మన ఇష్టం ఎలా రాసుకోవచ్చు అనమాట. అర్థమవుతుందా? సో అందుకోసం మనకి పైథాన్లో డైరెక్ట్గా మన క్లాస్ ఏమైనా డిక్లేర్ చేయకపోయినా జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే మనకి అయిపోతుంది. ఎందుకు అయిపోతుంది అంటే సో మనకి ఏ ఫేజ్ ఇప్పుడున్న 6 ఫేజెస్లో ఏది కూడా మనకి మ్యాండేటరీ కాదనమాట. మన ఇష్టం, ఒకటి రాయొచ్చు, మిగతాన్ని కూడా వదిలేసుకోవచ్చు. సో ఇలా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో ఐ హోప్ యూ గోట్ క్లియర్ టుడేస్ కాన్సెప్ట్స్ లైక్ ఇంట్రడక్షన్ టు పైథాన్, ఫీచర్స్ ఆఫ్ పైథాన్, వాట్ వీ కెన్ డూ విత్ పైథాన్, నెక్స్ట్ వన్ ఫీచర్స్లో వచ్చేప్పటికి డిఫరెంట్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా స్ట్రక్చర్ ఆఫ్ పైథాన్. సో ఈ కాన్సెప్ట్స్ వరకు మీరు క్లియర్గా ఉన్నారనుకుంటున్నాను. సో ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దాము అంటే అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, ఐడెంటిఫైర్స్ అంటే ఏంటి, కాన్స్టెంట్స్ అంటే ఏంటి, లిటరల్స్ అంటే ఏంటి, కీవర్డ్స్ అంటే ఏంటి. సో మనం చాలా బేసిక్స్ నుంచి మొత్తం కూడా మనం ఫర్దర్గా మూవ్ అవుదాం. సో ఇది ఈ ప్లేలిస్ట్లో నేను యాడ్ చేస్తున్నాను. సో ఎవరు కూడా దీన్ని మిస్ చేయొద్దు.
సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో ఎవరైతే అకాడమిక్ పరంగా ఆర్ లేకపోతే కాంపిటేటివ్ పరంగా యాజ్ వెల్ యాజ్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైతే పైథాన్ కంప్లీట్గా ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలి అనుకుంటారో వీ కెన్ చూస్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.